మధ్యప్రదేశ్ ప్రమాదంలో హైదరాబాద్ వాసులు చనిపోవడం విషాదకరంగా మారింది. గుండెలు అవిసేలా రోధిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. నాచారం నుంచి మినీ బస్ మాట్లాడుకుని కుంభమేళాకు వెళ్లిన కుటుంబం రాంగ్ రూట్ లో వచ్చిన మినీ బస్ ను లారీ ఢీకొట్టింది. సిమెంట్ లోడ్ తో వేగంగా వచ్చి లారీ ఢీకొట్టింది. మినీ బస్ నెంబర్ AP 29W1525 గా గుర్తించారు. బస్ నెంబర్ తో నాచారం పోలీసులు అక్కడ అధికారులకి సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ వాసులు చనిపోయిన విషయం తెలిసిందే. 6 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తోంది. గుండెలు అవిసేలా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. నాచారం నుంచి ఒక మినీ బస్ మాట్లాడుకుని కుటుంబం కుంభమేళాకు వెళ్ళింది. రాంగ్ రూట్ లో వచ్చిన మినీ బస్ ని సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో స్పాట్ లోనే అంతా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. వాళ్ళు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బస్ నెంబర్ ఆధారంగా ఇక్కడున్న వాళ్ళకి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన 6 మృతితో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఆ మినీ బస్ డ్రైవర్ కూడా చనిపోయాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్ లో తెలుగు వారు చనిపోయిన ఘటన తీవ్ర విషాదంగా మారింది. హైదరాబాద్ నుంచి మహాకుంభమేళాకు బయలుదేరారు ఒక మినీ బస్ మాట్లాడుకుని నాచారానికి సంబంధించిన ఒక కుటుంబం వారు. అయితే నాచారం నుంచి వాళ్ళు బస్సులో వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ మినీ బస్ రాంగ్ రూట్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. రాంగ్ రూట్లో వచ్చిన మినీ బస్ని సిమెంట్ లోడ్తో వేగంగా వెళ్తోన్న ఒక లారీ ఢీ కొట్టింది. సో ఆ ఢీ కొట్టడంతోనే స్పాట్లోనే చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే చనిపోయిన వారంతా కూడా అదే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి తెలుస్తోంది. క్షమించాలి, రాంగ్ రూట్ లో మినీ బస్ కాదు లారీ వచ్చినట్టుగా తెలుస్తోంది. సిమెంట్ లోడ్ తో చాలా వేగంగా వచ్చిన ఆ లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఆ మినీ బస్ ని ఢీకొనడంతో డ్రైవర్ తో పాటుగా ఆ బస్ లో ఉన్న 6 ఒకే కుటుంబానికి సంబంధించిన వారు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బస్ నెంబర్ ఆధారంగా నాచారం పోలీసులు అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చారు. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు నాచారం నుంచి మరింత సమాచారంతో. ప్రణీత, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? 6 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎవరెవరు, అసలు డీటెయిల్స్ ఇంకా తెలుస్తున్నాయా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీ వాళ్ళు కాదు. సో ఈ కార్తికేయ నగర్కి చెందినటువంటి డిఫరెంట్ ఫ్యామిలీస్ నుండి అందరూ కూడా గత శనివారం ఇక్కడ నుండి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సన్ ఉన్నారు. మీ ఫాదర్ ఉన్నారా? అట్లా? అవునండి. ఏ రోజు ఉన్నారు? 9th రోజు వెళ్ళారు. నా ఈవినింగ్ వీడియో కాల్ చేసినామో మాట్లాడారు. ఎప్పుడు? నిన్న 9:45 నిన్న నైట్. ఇవాళ పొద్దున తెలిసింది. అంటే దర్శనం కంప్లీట్ అయిపోయిందా? ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుండి? అసలు 9 మెంబర్స్. 9 మెంబర్స్ అందరూ కూడా ఇదే కాలనీకి ఫ్రెండ్స్. 5 మెంబర్స్ ఫ్రెండ్స్, ఇంకా 3 మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. సో ఎన్ని వెహికల్స్? ఒకటే వెహికల్. ఇక్కడ నుండి ఒకటే వెహికల్. నిన్న ఈవినింగ్ ఇవాళ పొద్దున కూడా కాల్ చేసినాను, మాట్లాడడం జరిగింది. ఏ టైం చేశారు? 5:15 రిటర్న్ వస్తుంది. మీ ఫాదర్ పేరు? మల్లారెడ్డి. ఏం చెప్పారు మార్నింగ్ వచ్చేటప్పుడు? వస్తున్నామని అక్కడ పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి సంబంధించి? నాకైతే ఏం ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీసులకు చెప్పినట్టు బహుశా చెప్పచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తుంది ఏంటంటే గత
శనివారం రోజు వెళ్ళారు. సో నిన్న మార్నింగ్ కూడా ఇవాళ మార్నింగ్ కూడా వీడియో కాల్ మాట్లాడారు, తిరిగి వచ్చేస్తున్నామని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్లీ 8:30 to 9 అరౌండ్ ఆ టైంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి హైవే దగ్గర రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ట్రక్ ఈ మినీ బస్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే 7 కూడా చనిపోయారు. అయితే ఎవరెవరు చనిపోయినటువంటి దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఇన్ఫర్మేషన్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రజెంట్ అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ ఫోన్స్ కానీ అక్కడ గాయపడ్డటువంటి వాళ్ళ ఫోన్స్ కానీ అన్నింటినీ కూడా ప్రజెంట్ మధ్యప్రదేశ్ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. సో ఇక్కడ నుండి వీళ్ళు కాల్స్ చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరు కూడా కాల్స్ ఆన్సర్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒకసారి ఈ కాల్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాల్ చేసి చూస్తున్నారా, ఏం ఆన్సర్ వస్తుంది? అదే బాడీని తీసుకెళ్ళమని చెప్పి చెప్పారు పోలీసు. హాస్పిటల్ తెలియదు కానీ నేనైతే నా ఫోన్ నా దగ్గర లేదు, అంకుల్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం చేస్తారు? మిల్క్ బిజినెస్. వీళ్ళందరూ వీళ్ళందరికీ ఫినాన్స్ ఆఫీస్ ఇది, పార్ట్నర్స్ వాళ్ళందరూ. అందరూ మాట్లాడుకుంటారు. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా సో సరౌండింగ్ ఏరియా అంతా కూడా కార్తికేయ నగర్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ అందరూ మాట్లాడుకొని వెళ్ళిపోయారు. అందరూ కూడా అబోవ్ 40 years ఉన్నటువంటి ఏజ్ వాళ్ళే, ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్ ఉంది. సో వీళ్ళందరూ వెళ్ళి నిన్న నైట్ తమ దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు. సో ఇవాళ తిరిగి వచ్చేస్తున్నామంటూ మార్నింగ్ కూడా వీడియో కాల్ చేసి మాట్లాడారు. సో ఎగ్జాక్ట్ 8:30 to 9 అరౌండ్ ఈ ఘటన జరిగింది. సో ప్రజెంట్ బాడీస్కి సంబంధించినటువంటి విషయం పైన కూడా వాళ్ళ ఫ్యామిలీని అక్కడ పోలీసులు కాంటాక్ట్ చేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. రైట్ ప్రణీత.